రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది, అందరినీ నోరూరించేది హలీం. పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ గూడ వారి బహుమానం 100% శుద్ధమైన మటన్, శుద్ధమైన నెయ్యి, శుద్ధి చేయబడిన మసాలాల సంగమం. యూసఫ్ గూడ హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. రుచికరమైన, పుష్టికరమైన, ఆరోగ్యదాయిని యూసఫ్ గూడ హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. విచ్చేయండి, రుచి చూడండి, గుమగుమలాడే హలీంను ఆస్వాదించండి. హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ గూడ వారి అపురూపమైన రంజాన్ కానుక. హైదరాబాద్ రెస్టారెంట్ హలీం, యూసఫ్ గూడ బస్తీ, యూసఫ్ గూడ, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టి ముదిరాజ్ సామాజిక వర్గ జనాభా ఎక్కువ శాతం ఉందని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసిన ముదిరాజ్ సంఘాలు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పలు ముదిరాజ్ సంఘాలు చొప్పిరి శంకర్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముదిరాజ్ సామాజిక వర్గ సమస్యలపై ఉద్యమిస్తామని తీర్మానించడం జరిగింది. ఈ సమావేశంలో పలు ముదిరాజ్ సంఘాలు నాయకులు మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద సర్వేను నిర్వహించి వాటిని బహిర్గతం చేయకుండా మోసం చేశారని అన్నారు. ఎన్నికల ముందు తమ మేనిఫెస్టోలో ముదిరాజ్ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టి తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గం ముదిరాజులది అని ప్రకటించినాక కూడా ఇప్పటి వరకు తమ రాజకీయ అవకాశాలు తమకు ఇవ్వడంలో జాప్యం చేస్తుందని అన్నారు. తాము ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు మేమెంతో, మాకంత అవకాశాలు, 2 మంత్రి పదవులు, 2 ఎమ్మెల్సీ స్థానాలు, 6 రాష్ట్ర స్థాయి చైర్మన్లు, బీసీ కమిషన్లో ముదిరాజులకు స్థానం కల్పించడం, ఆర్టీఏ కమిషన్ పదవి, అలాగే ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏలోకి మార్చాలి అని డిమాండ్లను ఉంచుతామని తెలిపారు. లేని పక్షంలో గతంలో ముదిరాజ్ సామాజిక వర్గ ఆగ్రహానికి గురై కేసీఆర్ ఎలా అయితే అధికారం కోల్పోయారో అలాంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాజ్యాంగ భద్రత ఉండాలంటే డెడికేషన్ కమిషన్ వేయాలన్నప్పుడు, డెడికేషన్ కమిషన్ వేసినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం నుండి ముదిరాజ్ సంఘాల నాయకత్వం కూడా వెళ్ళి అసలు ఈ రాష్ట్రంలో మా ప్రాతినిధ్యం ఎంత, మా కులం ఎంత, మాకున్న స్థితిగతులు ఏంది, మా ఆర్థిక స్తోమత ఏంది, అసలు దీనికి గల కారణాలు ఏంటి అని చెప్పి మేము పూర్తి స్పష్టమైనటువంటి నివేదికను ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము ఈ కార్యాచరణకు పూనుకున్నందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు మీరేం చేస్తుందో కూడా దాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా ఈ సమావేశం నుంచి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసి దాన్ని బయట పెట్టలే. మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసి ముదిరాజులు ఇంతమంది ఉన్నారని చెప్పారు. ఏమని చెప్పారు? ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ముదిరాజులు కలిగి ఉన్నారని చెప్పినారు. కానీ 2015లోనే సమగ్ర కుటుంబ సర్వేలో 5 కులాలుగా విభజించి లెక్కలు రాశారు. అది మీకు ఇప్పటికీ మీరు గవర్నమెంట్లో ఉన్నారు కనుక అది తెప్పించుకొని చూడండి. ముదిరాజ్, ముతరాజ్, తెనుగోళ్ళు, కావలి, బంటు, కోలి అవి రెండింటిని ఎగ్గొట్టారు. ఇవన్నీ లెక్కలేస్తే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు మీరు 46 లక్షల పై తీసుకున్నారని. మరి 10 సంవత్సరాల కాలంలో మేము పెరిగామా, తగ్గామా? మీరు ఒక్కసారి దాన్ని పరిశీలన చేసుకోవాలి. మరి ఈ రాష్ట్రంలో ఇంత జనాభా ముదిరాజులు ఉంటే ముదిరాజుల కోసం ఏర్పాటు చేసినటువంటి బీసీ కమిషన్లో మరి ఒక్క ముదిరాజును కూడా ఏ ప్రభుత్వమైనా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక్క ప్రభుత్వం అయినా కూడా ఒక ముదిరాజు బిడ్డను కమిషన్ చైర్మన్ కానీ కమిషన్ మెంబర్ కానీ వేరు. అంటే మీ ముదిరాజులు బీసీలు కాదా? అంటే ముదిరాజులకు ఈ రాష్ట్రంలో సమస్యలు లేవా? మీ ఎన్నికలలో మీరు గెలవడానికే ముదిరాజులను వాడుకుంటున్నారా? ఇవి మా సంఘాలకు అర్థమైంది. మీ పార్టీలో, మా పార్టీలతో పాటు అన్ని పార్టీలలో పనిచేసే రాజకీయ నాయకులు కూడా అర్థమైంది. మీ పార్టీలో జెండాలు మోసి డిసిప్లిన్ గా ఉండి పక్కకుల వల్ల తొడగొడుతున్నారు అప్పుడప్పుడు పార్టీ మీద, ప్రభుత్వం మీద. కానీ మా వాళ్ళు మౌనంగా ఉంటున్నారు. అయినా ఇప్పటికీ 15 నెలలు కావస్తున్నా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలే. కార్పొరేషన్లు ఇన్ని ఇవ్వచ్చని మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు చెప్పినారు. కానీ కార్పొరేషన్ చైర్మన్లలో ముదిరాజులు లేరు. మీరు జిల్లాలో గ్రంథాలయ చైర్మన్లు వేశారు, మీ పార్టీ అధ్యక్ష పదవులు ఇచ్చుకున్నారు. మరి ఇంత జనాభా కలిగిన ముదిరాజులను ఎన్నికల్లో ఎట్లా వాడుకున్నారో ఆర్టీఏ కమిషన్ ఇవ్వాలి ముదిరాజులకు. ఇవాళ అత్యధిక జనాభా
ముదిరాజు మత్స్య కార్మికులుగా ఉన్నటువంటి సొసైటీలు ఉన్నాయి. మీరు మాకున్న ఇంకొక కులానికి ఫిషరీ చైర్మన్ ఇచ్చారు బెస్తాకు, వెంటనే దాన్ని వైస్ చైర్మన్ ముదిరాజులకు ఇవ్వాలి. అదొక ఆనవాయితీ ఉంది. ముదిరాజుకు చైర్మన్ ఇస్తే వైస్ చైర్మన్ బెస్తాకు ఇస్తారు. కానీ అది కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. బీసీ కమిషన్ కూడా పునరుద్ధరించాలి. ఎందుకంటే మా సమస్యలు ఎట్లా తెలుస్తాయి? బీసీ కమిషన్లో ఒక మెంబర్ ఉంటే అందులో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. దామాష పద్ధతిన మీరే లెక్కలు చెప్పారు, ఇన్ని లక్షల మంది ఉన్నారని. ఇన్ని లక్షల మందికి నాయకత్వం వహించడానికి ఎన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలో మీరు ప్రతిపక్షంలో ఉండగా చెప్పారు. మీరు 15 అని చెప్పారు, కానీ 15 కాకుండా మా బీసీలలో దామాష పద్ధతి ప్రకారమైన మా చైర్మన్ ఇవ్వాలి. माहे रमजान के मौके पर हैदराबाद रेस्टोरेंट पेश करते हैं असली पोटले गोश्त की हलीम। जी हाँ, असली घी और ड्राई फ्रूट्स के साथ खास करके रोजदार के सेहत का ख्याल करते हुए बनाई जाती है। जी हाँ, हैदराबाद रेस्टोरेंट पर हलीम लेने पर कोक बिल्कुल फ्री है। जी हाँ, आज ही आइए अपने दोस्त और रिश्तेदारों के साथ। फैमिली एसी हॉल यहाँ पर मौजूद है। आपकी और हमारी हम तमाम लोगों की भरोसेमंद पसंद होटल हैदराबाद रेस्टोरेंट मुकम्मल 25 साल से यूसुफगुड़ा के एरिया में आवाम की खिदमत अंजाम करते हुए एक अच्छा नाम कमाते हुए बिल्कुल असली घी और ड्राई फ्रूट्स असली पोटले के साथ हलीम लेने पर बिल्कुल कोक फ्री है। जी हाँ, आज ही आइए हैदराबाद रेस्टोरेंट पर अपने दोस्त और रिश्तेदारों के साथ तशरीफ लाइए। हैदराबाद रेस्टोरेंट यूसुफगुड़ा बस्ती यूसुफगुड़ा हैदराबाद।